సమభూమి గల స్థలంలో నడిపించమని భక్తుడు అంటాడు. అయ్యా, నీ ఆత్మను నా మీద ఉంచి సమభూమి గల స్థలంలో నడిపించు, కానీ లోయలో పడేయొద్దు. లోయలో పడే పరిస్థితి నాకు రావద్దు దేవా. ఆ లోయలో నుండి నేను పైకి ఎక్కాలంటే చాలా కష్టం, జారిపడే అవకాశం ఉంది. అటువంటి బాకా లోయలో పడి తన ప్రజలు వెళుతున్నప్పుడు, దుఃఖకరమైన పరిస్థితుల ద్వారా దేవుని బిడ్డలు వెళుతున్నప్పుడు, వేదనకరమైన వ్యాలీలో వెళుతున్నప్పుడు దేవుడు అంట, నువ్వు ప్రార్థించి నా మీద ఆధారపడితే ఇదిగో ఆ స్థితి నుండి నేను విడిపిస్తాను అంటాడు. అది వేదనతోనూ దుఃఖానికి కారణంగా ఉంది. ఈరోజు ఎవరైనా దుఃఖంలో ఉన్నావా? నువ్వు ఒక బాకాలోయలో ఉన్నట్టుగా నువ్వు అనిపిస్తే ఈ వాగ్దానం నీకోసమే ప్రార్థన చేసుకో. ఈ వాగ్దానం విని. వేదనకర పరిస్థితుల్లో ఉన్నావా? నీ స్థితిగతులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నీ పరిస్థితుల్లో నువ్వు పైకి రాలేకపోతున్న బాధ నిన్ను వెంటాడుతుందా? నువ్వు ఆశించింది పొందలేకపోయావని, నువ్వు అనుకున్నది సాధించలేకపోయావని, ఒక విధమైన బాధ నీలో ఉన్నట్లయితే, ఒక బాకాలోయలో వెళ్తున్నట్టుగా ఉంది నీ బ్రతుకు. నీకు తప్పనిసరిగా విడుదల కావాలి. ఆ బాకాలోయలో వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మిక ఉంచి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆ బాకాలోయలో కూడా అది దాన్ని దేవుడు దీవెనకరంగా మార్చేస్తాడట. అంటే నీవు ఉన్న లోయ స్థితినే మార్చేయబోతున్నాడు దేవుడు. నీకున్న పరిస్థితుల్లో దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు. నీ స్థితిగతులను జయిస్తావు. ప్రభు అన్నాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా ఉండండి.